99% భారతీయులకు ఈ నిజం తెలియదు. ఈ రంగంలో మన దేశం 2025 సంవత్సరంలో సాధించిన విజయాలు వింటే ప్రతి భారతీయుడి ఛాతీ గర్వంతో ఉప్పొంగుతుంది. 1. మన సొంత ఏఐ ఛాంపియన్. మన ప్రభుత్వం దేశంలోని 67 ఏఐ స్టార్టప్ల నుండి సర్వం ఏఐ అనే ఒక సంస్థను ఎంపిక చేసింది. ఎందుకో తెలుసా? భారతదేశపు మొట్టమొదటి అతిపెద్ద లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ను నిర్మించడానికి. దీనికోసం ప్రభుత్వం వారికి 98 కోట్ల రూపాయలు నిధులతో పాటు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన 4096 ఎన్విడియా H100 GPUలను అందించింది. 2. ఐరోపాకు మన ఏఐ ఎగుమతి. ఒకప్పుడు మనం టెక్నాలజీ దిగుమతి చేసుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు పారిస్ లో జరిగిన ప్రపంచ టెక్నాలజీ సదస్సులో మన దేశం భారత్ జీపీటీని లాంచ్ చేసింది. అది చూసి అక్కడికి వచ్చిన ఒక ఫ్రెంచ్ బిజినెస్ స్కూల్ వెంటనే దానిని కొనడానికి ఒప్పందం చేసుకుంది. తక్కువ ఖర్చు, ఎక్కువ పనితీరు. ఇదే మేడ్ ఇన్ ఇండియా ఏఐ పవర్. 3. స్టార్టప్లకు జీపీయూ విప్లవం. మన ఇండియన్ స్టార్టప్లు ఇంతకు ముందు అమెజాన్ వంటి కంపెనీలకు ఒక గంట జీపీయూ వాడినందుకు 250 రూపాయల వరకు చెల్లించేవి. కానీ ఇండియా ఏఐ మిషన్ కింద మన ప్రభుత్వం ఇప్పుడు 18,000 జీపీయూలను కేవలం 115 రూపాయలకే అందిస్తోంది. అంటే ప్రపంచ మార్కెట్ కంటే 60% తక్కువ ధరకే. ఇక మన స్టార్టప్లను ఆపేవారెవరు? 4. ఆధార్ కోసం మన సొంత ఏఐ. 140 కోట్ల మంది భారతీయుల ఆధార్ సిస్టమ్ కోసం మన ప్రభుత్వం విదేశీ ఏఐ మీద ఆధారపడటం లేదు. సర్వం ఏఐ UIDAI తో కలిసి మన ఆధార్ కోసం ఒక సొంత ఏఐని నిర్మిస్తోంది. ఇకపై 10 వేర్వేరు భారతీయ భాషలలో కేవలం మీ వాయిస్ తోనే మీ ఆధార్ ను అప్డేట్ చేసుకోవచ్చు. మీ డేటా మన దేశంలోనే, మన సర్వర్లలోనే సురక్షితంగా ఉంటుంది. 5. యుద్ధంలో సత్తా చాటిన మన ఏఐ. ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ఏఐ సహాయంతో జరిగిన మన మొదటి యుద్ధ ఆపరేషన్. మన సైన్యం గత 26 ఏళ్ల నిఘా డేటాను ఏఐకి అందించి శత్రువుల కదలికలను ముందే పసిగట్టింది. ఫలితం 94% ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించింది. ఇది కేవలం అభివృద్ధి కాదు, ఇది ప్రపంచ ఏఐ టేబుల్ పై భారతదేశం తన స్థానాన్ని క్లెయిమ్ చేసుకోవడం. జోహో, ఫ్రెష్ వర్క్ వంటి మన కంపెనీలు ఇప్పుడు చాట్ బాట్లను దాటి సొంతంగా పనిచేసే ఏఐ ఏజెంట్లను నిర్మిస్తున్నాయి. ఈ విజయాల గురించి విన్నాక మీకేమనిపించింది? ఇందులో ఏ విజయం మిమ్మల్ని ఎక్కువగా ఆశ్చర్యపరిచింది? కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ గర్వపడే నిజాన్ని ప్రతి భారతీయుడికి చేరేలా షేర్ చేయండి. జై హింద్.